హాయ్ హలో నమస్తే. నేను మీ పాజిటివ్ రివ్యూ విత్ ప్రేమ్. ప్రతి ఒక్కరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అండ్ ముఖ్యంగా వచ్చి నా ఛానల్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగాయో ఆ నామినేషన్స్లో 2 పెట్టారు. ఏదైతే రెడ్ అండ్ బ్లూ ఆ 2 బాక్సులు పెట్టిన ఆ బాక్సులు ఎవరు సెలెక్ట్ చేసుకోవాలన్నప్పుడు సుమనాన్నకి మాత్రం ఎక్కడో చూడండి ఫ్రెండ్స్. గ్రహాలు అయితే సుమనాన్నకి చాలా వరకు నిజంగా ఫస్ట్లో కామెడీ చేసినట్టు మన బర్నీ గారు ఎమ్మెల్యేలు కామెడీ చేసినట్టు ఎక్కడో 9వ ప్లేసో 10వ ప్లేస్ అనుకున్న పర్సన్ 4కి వచ్చాడు. ఇప్పుడు వచ్చి నాకు తెలిసి టాప్ 5కి దూరిపోయినా దూరిపోవచ్చు. ఎందుకంటే వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎవరిని తొయ్యట్లేదు. అండ్ ఇలా అలాగే అక్కడ బ్లూ దగ్గర ఉండి నేను ఫస్ట్ ఎక్కడి నుంచి రాలేకపోయానని చెప్పి గౌరవతో మాట్లాడతాను. మైండ్లో మరి చెప్తున్నాను కదా, చూడు ఎక్కడ ఉన్నప్పుడు ఎవ్వరు ఏం చేయలేరు. మనకు ఖచ్చితంగా అదృష్టం కలిసి వచ్చేస్తుంది. రెడ్ దగ్గరికి వెళ్ళాడు. రెడ్ దగ్గరికి వెళ్ళినప్పుడు రెడ్ దగ్గర ఏం చేశాడు అన్న, రెడ్ దగ్గర ఓపెన్ చేయగానే దానికి 2 పవర్స్ ఇచ్చాడు. రెడ్కి వచ్చి సేవ్ యువర్ సెల్ఫ్ అండ్ వచ్చి బ్లూకి వచ్చి సేవ్ అదర్ కంటెస్టెంట్స్ అది వచ్చింది. అది వచ్చినప్పుడు ఏంటైంది, ఒక పర్సన్ వాళ్ళకి వాళ్ళు సేవ్ చేసుకోవాలి. సుమనానికి వచ్చింది. గౌరవ్కి వచ్చి వేరే వాళ్ళకి సేవ్ చేయాలని నాకు చెప్పాను కదా వచ్చింది. గౌరవ్కి ఎవరైనా కూడా నామినేట్ చేసుకోవచ్చు. అది అలాగొచ్చి నేను వచ్చి ఆ పవర్స్లో ఏవైతే బాక్స్లో అండ్ పవర్స్లో ఉన్న మన ఎమ్మెల్యేలకు వచ్చి సెకండ్ ఆప్షన్ కింద ఫస్ట్ ఆల్రెడీ అయిపోయింది. అది వచ్చి మనకి డ్రామాకి యూజ్ చేసాడు. సెకండ్ వచ్చి నామినేషన్స్ వచ్చి ఏదైతే బెలూన్స్ పెట్టాడు ఇంట్లో తెల్లవారి నుంచి ఆ బెలూన్స్ బద్దలు కొట్టి ఆ బద్దలు కొట్టల దాంట్లో వచ్చిన స్లిప్పులు బట్టి ఆడమన్నారు. అండ్ సెకండ్ వచ్చి ఐషాకి వచ్చి పవర్ ఆఫ్ నామినేషన్ అది వచ్చి తన కూడా బద్దలు కొట్టారు. అక్కడ వచ్చినప్పుడు తనకు వచ్చి డైరెక్ట్ ఐషాకి డైరెక్ట్ గా 2 నామినేషన్స్ అంటే ఒక 2 వచ్చి మామూలు నామినేషన్స్ వచ్చింది. అండ్ వచ్చి తినికేదైతే వచ్చింది ఎమ్మెల్యేలకి దగ్గర 4 వచ్చాయి అనుకుంటా. ఆ 4 వచ్చి రమ్యకి, కళ్యాణ్కి, సంజనాకి, దివ్యకి వీళ్ళకి ఇవ్వడం జరిగింది. అండ్ ఈ నామినేషన్స్ ఏవైతే జరిగాయో ఈ నామినేషన్స్ లో రీతు అయితే మాత్రం నాకు కరెక్ట్ నామినేషన్ వేసినట్టు అనిపించలేదు. రాముకి వచ్చి నువ్వు కనిపించట్లేదు, నువ్వు గేమ్ ఆడట్లేదు, నువ్వు ఇది చేయట్లేదు, నువ్వు ఉండట్లేదు. అండ్ నాకు ఒకటి అర్థం కాదు, వచ్చి రాము పౌల్ గేమ్ వేరు, సంచాలక్ పౌల్ చేశారు ఏంటి. సంచాలక్ గేమ్ ఏదైతే తెలియక బిగ్ బాస్ కడిగాక చెప్పకపోవడం వల్ల తను ఏదైతే పొరపాటు వేరు, పౌల్ గేమ్ వేరు. ప్రతి విషయంలో ఏం పేరు రీతు స్ట్రాటజీ అనుకుంటుంది, పౌల్ గేమ్ ఆడుతుంది. ఫ్లోరా గారి గేమ్ లో మరి అలాగే కదా ఆడింది. అండ్ వచ్చి రీతు మాత్రం రాముని కావాలనే అంటే తినుంటే నాకు బెస్ట్, దివ్యాన్ని ఎందుకు టచ్ చేయట్లేదు అంటే దివ్యాన్ని టచ్ చేసి కళ్యాణ్ మిగతా వాళ్ళు ఇప్పుడు ఫేవరెటిజం డెమోన్కి వచ్చి దివ్య కొంత క్లోజ్ కదా అలాగ అనిపిస్తుంది నాకు. ఆయిషా వచ్చి మాత్రం ఏదైతే ఓవర్ యాక్షన్ లవ్ ట్రాక్ అని రీతుని కాంప్లీట్ చేసిందో అక్కడైతే నాకు కొన్ని విషయాలు అయితే ఆయిషా పరంగా నాకు నచ్చింది ఏంటంటే హెల్లే పోవే అలా చెప్పకుండా నాది అయిపోయింది, ఇంక నువ్వు చెప్తే చెప్పు లేదంటే క్లోజ్. ఆ విషయాన్ని మాత్రం ఆయిషా మానుకోకపోతే కరెక్ట్ కాదు. దివ్య మాత్రం పాయింట్స్ కరెక్ట్ గా పెట్టింది అనిపించింది. ఏదైతే ఉందో ఆయిషా గురించి నువ్వు వచ్చి గేమ్ చూసి వచ్చిన వాళ్ళు వేరు, నువ్వు వచ్చి ఆడొచ్చావు, నీకు ఎంత ఇది ఉండాలి, నువ్వు ఎంత పొటెన్షియల్ ఉండాలి, నువ్వు వాళ్ళకి ఆడడం కానీ ఏదైనా చేస్తున్నావంటే నువ్వు ఒకళ్ళు అన్నప్పుడు యువతలో నీకు అన్నప్పుడు అది తీసుకోవాలన్నప్పుడు దాన్ని యాక్సెప్ట్ చేసింది ఆయిషా. అండ్ రమ్య వచ్చి తనూజాకి పాయింట్స్ చెప్పింది కదా, అది మాత్రం హైలైట్. ఏదైతే ఉందో నువ్వు వచ్చి ట్రాక్ కోసము అండ్ నువ్వు బాండింగ్ పెట్టుకొని ఈ రోజు వరకు వచ్చావు, నువ్వు సింగిల్ గా గేమ్ ఆడలేదు, సింగిల్ గా గెలలేదు అని ప్రతిదీ చెప్పింది. అండ్ వచ్చి అక్కడ ఏదైతే తనూజ ఉందో ఇలాగ వచ్చి తర్వాత తనకు చేసినప్పుడు ఇలా క్లాప్స్ దీనికోసం సెపరేట్ గా షార్ట్ చేశాను నేను వచ్చి ఇలా కొట్టడం అది కరెక్టే కాదు. అండ్ వచ్చి ఈ విషయం తను చెప్పింది కరెక్ట్ కాకపోతే నాకైతే రమ్య చిన్నపిల్ల అవ్వచ్చు బట్ ఏదైనా అవ్వచ్చు, బట్ చెప్పడం అయితే కరెక్ట్. ఇది కరెక్ట్ అవడం వల్ల తను కళ్యాణ్ వచ్చి తనూజకు చేస్తానంటే ఆల్రెడీ చేశారు కదా. ఎమ్మెల్యేలు వచ్చి ఓపెన్ గా అడిగేశారు అక్కడ, అడిగి నువ్వు ఎవరిని చేస్తున్నావు, నువ్వు చెప్పిన పేరు ఏంటి చేసిందని. సంజనకు వచ్చి తను చేస్తాడు, నువ్వు చెప్పిన పేరు ఏంటి, నువ్వు చేసింది ఏంటని ఎమ్మెల్యేలు కళ్యాణ్ అడిగితే నువ్వు డిమాండ్ వాళ్ళు ఏది చేస్తావు, నువ్వు అదే చేసావు, నువ్వు మోసం చేసావని చెప్పి అన్నాడు. అక్కడ వచ్చి రమ్య చెప్పి ఆల్రెడీ వేరే వాళ్ళు చెప్తారు కదా, అంటే తను చెప్పింది నువ్వు కరెక్టే కదా. అలాంటప్పుడు తనూజ ఎంత బలుపట్టి విదలేస్తుందా నామినేషన్ లోని. అండ్ అంటే నువ్వు ఆడింది కరెక్ట్ గా, నేను సత్తా ప్లేయర్ని, నేను ఊపు ప్లేయర్ని, నేను మంచి బలుపుని ప్లేయర్ని అన్నట్టు ఆడదు. నువ్వు అక్కడ ఏటి ఆడకుండా నువ్వు నీ ఏడుపులు నీ డ్రామా క్వీన్ తప్ప ఏది లేదు. ఎవరు నీకు సపోర్ట్ చేసుకుంటున్నారో బయట చేసుకొని. నేను మాత్రం ఒక ఎపిసోడ్ బట్టి నేనేదో ఒక దాన్ని బట్టి చెప్పట్లేదు. స్టార్టింగ్ నుంచి ఆ నాన్న నీ విషయంలో ఎప్పుడూ సపోర్ట్ చేశారు బర్నీ గారు. నువ్వు ఎన్నిసార్లు బ్యాక్ పిచ్చింగ్ చేయలేదు, నువ్వు ఎన్నిసార్లు చేయలేదు. నీకు వచ్చి శ్రీజ నీకు వచ్చి కళ్యాణ్ చెప్పినప్పుడు నాన్న గురించి వచ్చి ఏమో అని అంటావా? నాన్న గురించి నీకు అదే దమ్ అదే ఉంటే నాన్న ఒక్కడే నాకు ఇంట్లో సపోర్ట్ చేస్తుంటే మా ఇద్దరు బాండ్ న్యాచురల్, మా ఇద్దరు బాండ్ని ఒక రియల్ బాండ్ అని ఎందుకు చెప్పలేకపోయావు తనూజ? నువ్వు ఎంత ఫేక్ పర్సన్, నువ్వు ఎంత కన్నింగ్ కాకపోతే అండ్ వచ్చి అక్కడ నువ్వు వచ్చి విజలేస్తావా?
నువ్వు నీకు అంత బలుపు లేకపోతే నీకు రమ్య చెప్పిన పాయింట్స్ వెళ్ళి నువ్వు ప్యాంపరింగ్ చేయని చెప్పి ఇక్కడ కాదురా ఇక్కడ చేయ మనం చేస్తాను నేను చేయను ఇక్కడ చేయంటావా? మరి అబ్బాయికి నీ మీద క్రష్ ఉంది కదా, ఇప్పుడు ఈ క్రష్ వల్ల నీకు చేయట్లేదు, నెక్స్ట్ నామినేషన్ చేయలేదేమో, సంజనాకి చేశాడేమో, నువ్వు మళ్ళీ తనలో ఎందుకు ఆ ఫీలింగ్స్ లేపుతావు? నీకు నచ్చినప్పుడు నువ్వు పామ్మంటావు, నువ్వు తొడమ్మంటావు, నువ్వు ఇది చేయమంటావు, తర్వాత నువ్వు తమ్ముడు అనేస్తావా? ఇది కరెక్టే కాదు. ఈ విధంగా గేమ్స్ ఆడిన వాళ్ళు ఎవరు బిగ్ బాస్ లో ఉండరు, ఎందుకంటే జనాలకి ఎవరిని ఎక్కడ విన్ చేయాలో అది తెలుసు. బట్ మెయిన్ ముఖ్యంగా ఎమాన్యుయల్ గురించి చెప్తున్నాను. ఎమాన్యుయల్ అన్న మాత్రం ఏదైతే గేమ్ ప్లే ఈ రోజు వరకు నామినేషన్ రాలేదు, అది తనకు మైనస్ అవుతుంది. ఎందుకంటే నామినేషన్ లో జనాల్లోకి వస్తేనే జనాలు ఓట్లు ఏ విధంగా, ఎందుకంటే సంజన గారు అవుట్ అన్న నేను ఫ్రంట్ ఫుట్ ప్లేయర్, నేను నీకు నామినేట్ చేస్తాను ఓపెనే చెప్పింది. నువ్వు వచ్చి ఏదైతే దివ్య నువ్వు అందరి పాట నీకు పడలేదని తన ఓటింగ్ బట్టి నీకు ఏం పీక్సింది లేదు. ఎందుకంటే లాస్ట్ సార్ వచ్చి బర్నీ గారే దివ్య గారి దగ్గర బర్నీ వెళ్ళిపోయారు, రాము ఉండిపోయాడు. అలాగేం అలాంటప్పుడు ముందు నుంచి ఓటింగ్ ఉన్న తను ఏం పేరు సంజన ఎందుకు భయపడుతుంది? కానీ సంజన వచ్చి ఓపెన్ గా చెప్తుంది, ఎమాన్యుయల్ మాత్రం ఓపెన్ గా ఉండాలి, ఇంకా ముందుకు వచ్చి ప్రతిదీ కూడా ఫ్రెండ్షిప్ కానీ ఒక మనిషి ఏటనుకుంటాడో పక్కన పెట్టి ఓపెన్ టు ఓపెన్ పాయింట్ టు పాయింట్ మాట్లాడితే ఎమాన్యుయల్ గారు ఏదైతే విన్నింగ్ రేస్ లో ఉంటారో అనుకుంటున్నారో అది ఉంటారు. ఆయన వచ్చి కొంచెం స్మూత్ గా, కొంచెం సైలెంట్ గా, కొంచెం మీరు తెలివిగా అనుకుంటున్నారు. ఆ తెలివంది ప్రతి ఒక్కరికి ఓవర్ స్మార్ట్ అయిపోయి ఆయన వచ్చి మిగతా వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతాడు, జనాల దగ్గర బ్యాడ్ అయిపోతాడు. ఎమాన్యుయల్ గారు మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలని నాకు అనిపిస్తుంది. నిన్నైతే నామినేషన్స్ అలాగే జరిగాయి. నామినేషన్స్ లోకి వచ్చేసరికి సాయి శ్రీనివాస్, తన రమ్య, దివ్య నిఖిత, తనూజ, రీతు వచ్చారు. అండ్ ఐషా కూడా వచ్చింది. ఐషాకి ఏదైతే గౌరవ్ పవర్ ఇచ్చారో ఆ పవర్ ఉపయోగించి ఐషాని సేవ్ చేయడం జరిగింది. అండ్ సంజన గారు కూడా నిన్న రాము, సంజన గారు కూడా ఈసారి నామినేషన్ లో ఉన్నారు. నిన్న నామినేషన్స్ ఇలాగ జరిగింది. రీతుదైతే నాకు అంత అనిపించలేదు, సంజన గారు ఆ మాదిరిగా నాకు అనిపించలేదు. తనూజాకు మాత్రం ఎన్ని నెగిటివ్ పడినా కూడా మేనేజ్మెంట్ కోటాల పక్కాగా తనకి సపోర్ట్ గా తనకి ఇదే జరుగుతుంది. వీడియోలు వేసి చూపించడం, తను వచ్చి వాళ్ళకి చేయకపోవడం, ఈడొచ్చి ఎవడైతే చేస్తుందో ఆడు చేయకపోవడం, ఇదే ఎంత వరస్ట్ అంటే అంత వరస్ట్ అనిపిస్తుంది. థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ మై యూట్యూబ్ ఛానల్ పాజిటివ్ రివ్యూ విత్